ఈ శరీరం ఆధీనంలో ఉండాలంటే ఈ మెదడు ఆధీనంలో ఉండాలిగా. ఈ మెదడు ఆధీనంలో ఉండాలి అని అంటే దానికి ఒక పద్ధతిని నియమించుకున్నప్పుడు వాళ్ళు స్వీకరించినప్పుడు అలా ఇలా పెట్టి ఒకసారి పీలుస్తారు కదా, హర హర మహాదేవ్ శంభో శంకర అని పీలుస్తారు. పీల్చినప్పుడు హర 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 అని ఆ న్యూరో సిస్టమ్ అంతా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన ఫ్రీజ్ అయిపోయి ఇలానే కూర్చుంటాడు అంతే. ఇంకా ఈ రోజుల్లో చూసారా, వాడిని వేసేసేయాలని మొదలు పెడతారు మందు తాగడం. ఇక గొడవ 2 రోజులైనా వాడిని ఏ చేయాలనేది నడుస్తుంది. అదే ఆనందంగా తాగితే ఆనందంగానే ఆ యొక్క డిస్కషన్ నడుస్తుంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్మాల్ బ్రెయిన్. అంటే ఇది అనుమస్తిష్కం. ఈ అనుమస్తిష్కాన్ని వాళ్ళు వారి ఆధీనంలో పెట్టుకునే ప్రక్రియ మీరన్న ఆ యొక్క మత్తు పదార్థం తీసుకోవడం తల్లి. దాంట్లో తప్పు లేదు. శాసన గ్రంథాల్లో ఇతిహాస పురాణాలలో అది విలువైనది. ఈరోజు విలువ లేదు నా తల్లి. ఒకప్పుడు వాళ్ళు కాశీలోనే ఉండేటాళ్ళు, కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, మంచు ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఇప్పటికీ అఘోరాలు కనబడరు కదా ఇక్కడ. అప్పుడు అలాంటి వాళ్ళు బయటకు వచ్చి చేసేది ఏమున్నది? ఒకటి సంసారం, సాగరం, ఇల్లు ఇవన్నీ కాపాడాలి. కాపాడడానికి వీళ్ళు అక్కడ ఉన్నారు. సో కొంతమంది అఘోరాలు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అందులో కలిసిపోవడం జరుగుతుంది గురువు గారు. అసలు పెళ్లి చేసుకున్నాక వాళ్ళు రాలేరు. వెన్నుపోటులో ఈయనక పెళ్లి చేసుకున్న తర్వాత మీరన్న ఆ భార్య మోసం చేసి ఈయన గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయి, లేకపోతే ఈయనని స్నేహితులు మోసం చేసి డబ్బు నష్టం బాగా జరిగి ఇంకేదైనా ప్రక్రియలన్నీ జరిగిపోతే ఈయనకి జీవితం మీద అలసట వచ్చి ఈ బ్రతుకు నాకు వద్దు, ఏదైనా ఉంటే బ్రతికి ఉంటే పుణ్య కార్యక్రమాలు ఏదైనా చేసేది ఉంటే అని వెళ్ళిన వ్యక్తులే అఘోరాలు. నాగసాధువులు అలా ఉండరు. మీ గురించి చెప్పాలంటే మేము సాధువులము. సంసార జీవితంలో ఉండి సంసార జీవితంలో ఎవరైతే ఇబ్బందులు నిజముగా పడుతూ ఆరోగ్య పరిస్థితులు, ఈ గాలి ధూళి దుష్టశక్తులు చేతబడుల వల్ల హింసించబడుతున్న వాళ్ళందరినీ కాపాడడం సాధువుల లక్షణం. అంటే మేము సమాజంలో ఉన్నాము. అఘోరాలు సమాజానికి రాష్ట్రాలకి బయట ఉంటారు. నాగసాధువులు దేశం సరిహద్దుల్లో ఉంటారు. వీటి మూడిటికి చాలా 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 దగ్గర సంబంధం. ఒకే ఒక శక్తి, ఆయన్నే మహాశక్తి, పరమేశ్వరునే పూజిస్తారు ఈ 3 వర్షన్స్. అయితే నాగసాధువులు ఏంటంటే కొంచెం వ్యత్యాసంగా పూజిస్తారు పరమేశ్వరుని. ఎలా? శివుడిని పరమాత్ముడిలాగా భావించి అంతరాత్మలో కలిపి మహాశక్తిని పూజిస్తారు. తర్వాత అంటే అమ్మవారిని. 3వ వ్యక్తులు వచ్చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు అలంకరణ విషయంలో. ఎందుకంటే భూమండలంలో అలంకరణ లేనిది విలువలేదు కదా తల్లి. 4వది వచ్చేసి సూర్య భగవాన్ని పూజిస్తారు. 5 వచ్చేసి శ్రీ వినాయకుడిని కార్యసిద్ధికై పూజిస్తారు. అఘోరాలు కేవలం శివుడినే పూజిస్తారు. అహంకారంతో ఉంటారు అఘోరాలు. ఏ గుడిలో పోయినా వాళ్ళని ఆపకూడదు. వాళ్ళే డైరెక్ట్గా శివుడిని చూసి మొక్కేసి హర హర మహాదేవని వచ్చేస్తారు. సాధువులు ఏం చేస్తారు? సమాజంలో మంచి చెడు వివరణలు జరిగి శివుడి యొక్క అనుసంధానంలో అర్ధనారీశ్వరి తత్వానికి విలువిస్తారు. అంటే అమ్మ, భార్యాభర్తలు, అన్న తమ్ముళ్ళు, ఇంట్లో ఇల్లు సంసారం కలిసి ఉండాలి, ఏ విధంగా ఉండాలన్న విషయాన్ని తీసుకొచ్చేవాళ్ళు. ఈ 3 వ్యక్తులు కొలిచేది మీరు అన్నట్టుగానే పరమేశ్వరుడని. సో గురువుగారు, మనం ఏంటంటే ఇప్పుడు కలియుగంలోనే ఉన్నాం, అందరికి తెలిసిన విషయమే. కానీ అది అంతం అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? అది సమాజానికి ఎంతవరకు వర్తిస్తుంది అసలు? అది మంచి ప్రశ్న. కలియుగం అనేదమ్మా, మనము 4 యుగాల గురించి మాట్లాడుకోవాలి. మిత్రులకి, చాలామంది ప్రేక్షకులకు, అంటే చూసే వ్యూవర్స్కి, ప్రేక్షకులకు తెలియాల్సిన విషయం ఏంటంటే కలియుగంలో 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగం అనేది మనకు తెలిసిందే తల్లి. సత్యయుగం అంటే కేవలం దేవతలే ఉంటారు. ఎక్కడ చూసిన సుఖాలు, ఎక్కడ చూసిన పూజలు, ఎక్కడ చూసిన మంచి మంచి కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు జరిగే యుగాన్ని సత్యయుగం. తర్వాత త్రేతాయుగం, ద్వాపర యుగం కూడా జరిగింది. శ్రీరాముడి యొక్క ఆలోచనలతో జరిగిన ఒక యుగం, శ్రీకృష్ణుడి అనుసంధానంలో జరిగిన ఒక యుగం జరిగింది. ఇప్పుడు ఈ కలియుగం అనే ఒక వివరణలో మనం మాట్లాడుకొని చూస్తే అమ్మ, ఇక్కడ మొదటి యుగంలో సత్యయుగంలో కేవలం 20% మాత్రమే చెడు ఉండే అమ్మ. 20% మంది చెడు ఉన్న తర్వాత ఎవరికి ఏమైనా సహాయం కావాలనంటే ఆ యుగంలో ఒకరికొకళ్ళు ప్రత్యక్షమై మాట్లాడుకున్నారు. దేవతలు పిలువగానే వచ్చేవాళ్ళు అప్పట్లో. తర్వాత యుగం మారిన తర్వాత ఏం జరిగింది? యుగం మారగానే ఒక వ్యక్తి అవతల వ్యక్తిని కొద్దిగా నమ్మడం అనేది తగ్గించాడు. డబ్బుల రూపానే కానీ, వజ్రవైడూర్యాలే కానీ, నగలే కానీ, వస్తువులే కానీ, భూమికి సంబంధించిన విషయాలు. అప్పుడు ఒక 30% వాళ్ళు ఈ నమ్మకాన్ని స్టార్ట్ చేశారు. అంటే అవతల వ్యక్తిని ఏదైనా లావాదేవీలు ఉంటేనే ముందుకు తీసుకెళ్ళాలి. పూజలు పురస్కారాలు కూడా అవసరం నిమిత్తం
నలుగురి విషయంలో చేసేవాళ్ళు. అంటే 10 మంది సహాయం చేసి చేసేవాళ్ళు ఒకరి వల్ల కాకపోతే. సత్యయుగంలో ఏంటంటే పూజలు పురస్కారాలు చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు హోమాలు, ప్రతి ఒక్కళ్ళు యాగాలు, ప్రతి ఒక్కళ్ళు ప్రతి పండగలు అన్నీ బలంగా చేసేవాళ్ళు.